దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपों, మానవత్వంలోనే మొట్టమొదటి దివ్యత్వాన్ని మనం ప్రోగు చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి. हमें मानव में विद्यमान दिव्यता को पहचान कर उसमें वृद्धि करना चाहिए. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అవ్యక్తం చేసుకోవాలి. हमें मानवता में अंतर्निहित दिव्यता को अभिव्यक्त भी करना चाहिए. అప్పుడే మనం నిజమైన వ్యక్తులుగా మనం రూపొందించగలుగుతాం. केवल तभी हम सच्चे व्यक्ति बन सकेंगे. వ్యక్తి 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 అనగా ఏమిటి? व्यक्ति 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 का क्या अर्थ है? కేవలం తల కాళ్ళు చేతులతో కూడినటువంటి వాడు ఆ వ్యక్తి. केवल सिर, हाथ और पैरों का संयोजन हो जाने से ही व्यक्ति नहीं माना जा सकता. కాదు కాదు, ఈ వ్యక్తి అనేటువంటి పదమునకు అనంతమైనటువంటి ఘనమైనటువంటి ఒక అర్థం ఉంటున్నది. नहीं नहीं, इस शब्द व्यक्ति का एक महान व अनंत अर्थ है. అవ్యక్తముగా గూఢముగా ఉండినటువంటి ఒక దివ్యశక్తిని ఎవరు వ్యక్తీకరింప చేతురో అతనే వ్యక్తి. वो जो अपने भीतर छिपी हुई दिव्यता को अनुभव करता है और अभिव्यक्त करता है, वो एक सच्चा व्यक्ति है. మిగిలిన వారందరూ కూడా వ్యక్తులు కారు, शेष बचे हुए मानव व्यक्ति नहीं हैं, అవ్యక్తలు. वे अव्यक्त हैं. కనుక వ్యక్తిగా మనం రూపొందించవలనన్నా మన యందు దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది. ఆ దివ్య శక్తిని మనము సాధన ద్వారా మనము వ్యక్తం గావించుకోవాలి. यदि तुम एक सच्चा व्यक्ति बनना चाहते हो तो तुम्हें आध्यात्मिक अभ्यास के माध्यम से अंतर्निहित दैवत्व को व्यक्त करना चाहिए. భేదభావమును దూరము గావించుకోవాలి. हमें शारीरिक पहचान के आधार पर विभिन्नता या विभेद की भावना से बाहर निकलना चाहिए. అందరి యొక్క ఐక్యతను మనము ఆశించాలి. हमें सभी की एकता के लिए कामना करनी चाहिए. ఏదో కొన్ని భేదములు ఉండవచ్చు మానవత్వములో. लोगों के बीच कुछ भिन्नताएं या विभेद हो सकते हैं. ఈ భేదం ఉండినంత మాత్రమున మనము ఏమాత్రము దుఃఖించరాదు. हमें इस भिन्नता के बारे में दुख नहीं करना चाहिए. ఈ భేదమును దూరము గావించుకున్న ప్రేమతత్వాన్ని పెంచాలి. यदि हम इस भिन्नता को दूर करना चाहते हैं तो हमें प्रेम तत्व का विस्तार करना चाहिए. అది నిజమైనటువంటి యొక్క మార్గం. यही सच्चा मार्ग है. మానవుని జీవితము చాలా విలువైనటువంటిది, मानव जीवन बेहद मूल्यवान है. జీవించ తగినటువంటిది, इसे जीना चाहिए. చాలా పవిత్రమైనటువంటిది, यह पवित्र है, దివ్యమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, ఉజ్వలమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. यह दिव्य है, यह उत्कृष्ट है, यह उत्तम चरित्र का है. కానీ తన యొక్క పవిత్రతను తాను తెలుసుకున్నట్టుకు ఏమాత్రము ప్రయత్నించటం లేదు. परंतु मानव अपनी अंतर्निहित पवित्रता की अनुभूति करने का कोई प्रयत्न नहीं कर रहा है. ఇటువంటి ఉత్తమమైనటువంటి జీవితం మనకు ప్రాప్తించకూడను దీన్ని వ్యర్థం చేసుకుంటున్నామంటే ఇది ఎంత మానవత్వానికి సంకుచితమైనటువంటి మార్గం. इस श्रेष्ठ जीवन को प्राप्त करके भी अगर हम इसे व्यर्थ गवा रहे हैं तो हम ऐसे मानव जीवन को एक अत्यंत ही संकुचित पथ पर ले जा रहे हैं. అయితే ఇటువంటి ఉత్తమమైన భావములు మానవుని యందు ఉండినప్పటికీ यद्यपि मानव में श्रेष्ठ भावनाएं होती हैं, ఒక్కటి మాత్రము చాలా అల్పంగా ఉంటుండాది మానవుని యందు. किंतु एक पहलू तुलनात्मक रूप से कम होता है. ఆయు ప్రమాణము అల్పము. ये उनके जीवन की अवधि है जो कि कम होती है. ఈ ఆయు ప్రమాణం అల్పమైనటువంటి ఒక స్థితి యందు మనం గుర్తించుకొని ఆయువు ఉండినంత లోపలనే మన యందు ఉన్నటువంటి శక్తిని మనం వ్యర్థము గావించుకొనక సార్థకం గావించుకోవడానికి ప్రయత్నించాలి. यह समझकर कि हमारे जीवन की अवधि अत्यंत अल्प है, हमें जब तक हम जीवित हैं तब तक मानव जीवन के उद्देश्य तथा मानव के भीतर निहित शक्ति को पहचानना चाहिए. అయితే ఈ దివ్య శక్తిని మనం వ్యర్థం ఏ విధంగా గావించుకుంటున్నాం? हम इस दैवी शक्ति को कैसे व्यर्थी गवा रहे हैं? మనము దుష్కర్మల చేతను, దురభిప్రాయముల చేతను, దుశ్చింతన చేతను, దుశ్చర్యల చేతను మన యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తిని వ్యర్థం చేసుకుంటున్నాం. हम अपनी दैवी शक्ति को दुष्कर्म, दुश्चिंतन तथा बुरे अभिप्रायों से व्यर्थ गवा रहे हैं. ఏ శక్తిని ఏ విధంగా మనం వినియోగించుకోవాలో ఆ యొక్క పరతత్వాన్ని మనము విచారించుకోలేకపోతున్నాం. हम यह नहीं समझ पा रहे हैं कि हमें किस रूप में इस शक्ति का उपयोग करना चाहिए. చేతులు నిచ్చినది ఎందుకు తెలుసా? क्या तुम जानते हो कि हाथ क्यों दिए गए हैं? మూతికి ముద్దందించుటగా? क्या केवल भोजन ग्रहण करने के लिए? కాదు కాదు, తినడానికి కాదు చేయనిచ్చిండేటువంటిది. नहीं नहीं, हाथ केवल भोजन करने के लिए नहीं दिए गए हैं. పనులు చేయడానికి ఇచ్చిండేటువంటిది.
हाथ कार्य करने के लिए उपहार स्वरूप दिए गए हैं। రెండు చేతులు ఇచ్చినాడు భగవంతుడు, ఒక్క కడుపు ఇచ్చాడు. ईश्वर ने 2 हाथ दिए हैं और 1 पेट दिया है। రెండు చేతులతో మనం పని బాగా చేస్తే కడుపు ఎందుకు నిండదు? जब हम दोनों हाथों से काम करते हैं तो हम अपनी भूख को शांत क्यों नहीं कर सकते? ఈనాడు మనం రెండు చేతుల నిండుకు పని చేయటం లేదు. हम आजकल अपने दोनों हाथों से काम नहीं कर रहे हैं, కడుపుకు తిండి లేదని కంగారు పడుతున్నాము. इसलिए आज हम भोजन प्राप्ति के लिए चिंतित रहते हैं। ఇది నీ యొక్క దోషమే, ये तुम्हारी भूल है, నీ యొక్క సోమరత్వమే. यह आलस्य है। కనుక భారతదేశం నందు సోమరత్వానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. हमें भारत में आलस्य को जरा भी स्थान नहीं देना चाहिए। సోమరుడైనటువంటి మానవుడు తినడానికి కూడా అధికారం లేదు. वह जो आलसी है उसे भोजन छूने का कोई अधिकार नहीं है। పని చెయ్యాలి చెయ్యాలి, కర్తవ్యం కర్తవ్యం కర్తవ్యం. कर्तव्य कर्तव्य कर्तव्य, प्रत्येक को अपने उत्तरदायित्व का निर्वाह करना है जो कि उसका कर्तव्य है। కర్మణ్యేవ అధికారస్య, కర్మాధికారం ఉంటుండాది నీకు. तुम्हें कर्म करने का अधिकार प्राप्त है। కర్మానుబంధీని మనుష్యలోకి, मानव कर्म से बंधा हुआ है, కనుక మనం కర్మలను ఆచరించాలి. अतः हमें अपने कर्तव्यों का निर्वहन करना चाहिए। ఎట్టి కర్మలను ఆచరించాలి. किस तरह के कर्म? ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా చేయాలనేటువంటి ఒక విచారణ శక్తిని చేసి తదుపరి కర్మలో ప్రవేశించాలి. हमें अपने मन की विवेक शक्ति का प्रयोग करना चाहिए कि हम कब, क्या और कैसे कर्म करें, और इस पर विचार कर ही कर्म करना चाहिए। समस्त लोक